నమస్కారం, మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నందినగర్లో రాజకీయ సందడి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం. పర్యటనలు రద్దు చేసుకుని ఆసుపత్రికి. ఉస్మానియా మార్చురీ వద్ద బాధితులను ఓదార్చిన కేటీఆర్. జీఎన్ నాయుడు మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తీవ్ర సంతాపం. నివాళులర్పించిన ముఖ్యమంత్రి. కార్మిక లోకానికి కూటమి ప్రభుత్వం భరోసా. ఎన్టీఆర్ భవన్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ కీలక వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కేడర్ను బలోపేతం చేయడంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. నందినగర్లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా 3 అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ చేపట్టబోయే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లాలో గ్రాండ్ సక్సెస్ చేయడంపై దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలను పటిష్టం చేయడం, క్రియాశీల కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడంపై చర్చించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టబోయే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై నేతలకు అవగాహన కల్పించారు. ప్రతి కార్యకర్త ఓటర్ల నమోదు మరియు మార్పులపై దృష్టి సారించాలని సూచించారు. వచ్చే ఎన్నికల లక్ష్యంగా పార్టీని సమాయత్తం చేయడంలో భాగంగానే కేటీఆర్ వరుసగా జిల్లావారీ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ముఖ్య నేతలు ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన 6 సిరిసిల్ల వాసులు పార్థివ దేహాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీ వద్దకు చేరుకున్న ఆయన బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే తన పర్యటనలను రద్దు చేసుకుని కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్చురీ వద్ద ఉన్న మృతదేహాలపై పూలమాలలు వేసి కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. తమ వారిని కోల్పోయే పుట్టుడు దోహంలో ఉన్న కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. వారిని హత్తుకుని ధైర్యం చెప్పారు. బాధ్యులంతా తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లకు చెందిన వారు కావడంతో కేటీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఆ కుటుంబాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఒకే గ్రామానికి చెందిన 6 వ్యక్తులు మృతి చెందడంతో సిరిసిల్లలో విషాదచారాలు అమ్ముకున్నాయి. మృతదేహాలను త్వరగా వారి స్వగ్రామాలకు తరలించేలా చూడాలని అధికారులను కేటీఆర్ కోరారు. మేము ఎట్లుండాలి అయ్యో అయ్యా అన్ని తండ్రికి ఇంత కలకల పెట్టే అయ్యా నా బిడ్డలు ఎట్లా మంచి పోవాలి అయ్యా ఉన్న ముగ్గురు ఒక్కసారి పోతున్నారే నా అయ్యా వాళ్ళ వంశం లేకుండా అయిపోయిందా నా అయ్యా చిన్నదాని నుంచి పోయినా నేను పెంచుతుంటేనయ్యా నా అయ్యా సెలవులు ఉన్నాయి అన్నదే అయ్యా మేము టూరు పోతామన్నదయ్యా నా అయ్యా నేను ఎట్లా బతకాలి అయ్యో నా అయ్యా తల్లిదండ్రులు కొట్ట పోతా అయిపోతుండరే దేవుడా నా దేవుడా నీ బిడ్డ దారి ఎట్లా దొరికిందే బిడ్డు నా బిడ్డ మీ ఆఫీస్ టైం ఏంటే బిడ్డు నా బిడ్డ మీ ఆఫీస్ పోవా బిడ్డు నా బిడ్డ మీ ఆఫీసు సార్ నమస్తే సార్.
మధు ఒక్క నిమిషం ఫోన్ చేస్తారు 2 నిమిషాలు कौन ऑटो बोलता है दूसरा मोटर कहते हैं నా బిడ్డ నేను ఉన్నా పోయినా అయిపోతుంది బిడ్డ నా బిడ్డ ఇద్దరు తల్లి నా బిడ్డ అయితేనే అనుకున్నా బిడ్డ నా బిడ్డ అది నాకు ఎవరు లేరంట ప్రముఖ పారిశ్రామికవేత్త రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి నాయుడు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరిశ్రమల రంగంలో తనదైన ముద్ర వేసిన జీఎన్ నాయుడు మరణం తీరని లోటని ముఖ్యమంత్రి సందర్భంగా పేర్కొన్నారు. నివాళులర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు మరియు మంత్రి లోకేష్ జీఎన్ నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. నాయుడుతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, పారిశ్రామిక అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు మరియు పారిశ్రామికవేత్తలు కూడా నాయుడు నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. నాయుడు మృతితో పారిశ్రామిక రంగం ఒక గొప్ప దార్శనికుడిని కోల్పోయిందని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని కార్మిక లోకానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కార్మిక శాఖ మంత్రి బాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఒక వారధిలా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన ఈ మీడియా సమావేశంలో మంత్రి పలు కీలక అంశాలు ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన కార్మిక రంగాన్ని మళ్లీ గాడిలో పెడతామని, కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్మికులకు అందాల్సిన ఫలాలు నేరుగా వారికి చేరేలా పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తామని, ప్రభుత్వం వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధుల వినియోగంపై దృష్టి సారిస్తామని, వారి పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి సుభాష్తో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. కార్మికుల హక్కులను కాపాడడంలో కూటమి ప్రభుత్వం రాజీ పడపోదని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు సుమారు 22 నెలల వ్యవధిలో కార్మికుల భద్రత విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఇటు సంక్షేమ విషయంలో కానీ అనేక మార్పులు తీసుకుని వచ్చారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. నిరంతరం ఒక కార్మికుడిలాగా శ్రమిస్తూ మరి ఈ కార్మికుల ఆరోగ్యం, భద్రత విషయంలో నిరంతరం ఆలోచించే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న మేడే రోజున ఒక శుభవార్త చెప్పడం జరిగింది. లేబర్ అడ్డాస్ అనే 15 నగరాల్లో వెనువెంటనే నిర్మించండి అని చెప్పడం జరిగింది. దీనివల్ల ఎవరైతే జట్టు కూలీలు కానీ, కార్మికులు కానీ మనం చూస్తూ ఉంటాం, చాలా సెంటర్లో నడి రోడ్డు మీద నిలబడి పనుల కోసం
ఎవరన్నా యాజమాన్యం వస్తుంది, కూలి పనుల కోసం అక్కడ చేసుకుందామని వెయిట్ చేయడం చూస్తూ ఉంటాం. దానివల్ల ప్రమాదాలకు కానీ, మండుటెండలో వాళ్ళు నిలబడటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఏదో చేయాలనే ఆలోచనతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు లేబర్ అడ్డాస్ అనేవి 15 పైలట్ ప్రాజెక్టుల కింద 15 నగరాల్లో పెట్టమని చెప్పడం జరిగింది. దానివల్ల విశ్రాంతి తీసుకునే అవకాశం, అలాగే టాయిలెట్స్ ఉపయోగించుకునే అవకాశం, అలాగే వాళ్ళకి అక్కడ స్కిల్ ఇచ్చే అవకాశం. అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు కావాల్సింది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అని చెప్తా ఉన్నారు. కొత్తగా వచ్చిన పరికరాల్ని వాళ్ళు ఎలా యూజ్ చేయాలనేది స్కిల్ ఇవ్వడంతో పాటు కొంతమంది యాజమాన్యుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి ఎంత లేబర్ కావాలి, జట్టు కూలీలు కావాలనేది అక్కడ డేటా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పని దొరికే విధంగా, ఉపాధి కల్పించే విధంగా కూడా ఈ లేబర్ అడ్డాస్ ఉపయోగపడతాయి. మరి ఇది పైలట్ ప్రాజెక్ట్ కిందే చేస్తూ ఉన్నాం. ఈ పైలట్ ప్రాజెక్ట్ 15 పూర్తి అవగానే ఇంచుమించు ప్రతి కాన్స్టిట్యున్సీల్లో కూడా లేబర్ అడ్డాస్ అనేవి నిర్మించబోతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే పోలవరం కానీ, అమరావతి నిర్మాణం కానీ, పారిశ్రామిక కారిడార్లు కానీ, లాజిస్టిక్స్ కానీ ఇలా మన రాష్ట్రంలో విస్తృతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కష్టజీవులకి చేతి నిండా పని దొరికే గొప్ప అవకాశం ఇదని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆల్రెడీ ఏదైతే 18 లక్షల మంది 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేసింది గత వైసీపీ ప్రభుత్వం. 1214 మెమో పెట్టి వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆపడంతో పాటు ఇసుక బంగారంలో అమ్మటం వల్ల కనీసం సంవత్సరంలో 70-80 రోజుల మించి పనులు లేవు. అయితే ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహ కానుక 40,000, ప్రసూతి సాయం 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియ ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా అవి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది మనమిత్ర యాప్ అనే యాప్లో మీరు 55 రూపాయలు కట్టుకుని రిజిస్టర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే మనమిత్ర యాప్లో కూడా ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్స్, ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్స్, స్టాచ్యుటరీ రిటర్న్స్, సిఈఎస్ఎస్ పేమెంట్స్ ఇవన్నీ కూడా చేసుకునే వెసులుబాటుని ఈ మనమిత్ర యాప్ ద్వారా మేము కల్పిస్తూ ఉన్నాం. అయితే కార్మికుల ఆరోగ్యం పట్ల అసలు చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఒక ఇటుకు కానీ, గుప్పుడు ఇసుక కానీ వేసిన వైనం లేదు. ఈ 22 నెలల కాలంలో మేము తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి 50 పడకల నుంచి 100 పడకలు అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే అచ్యుతాపురం 30 పడకల హాస్పిటల్ ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రారంభోత్సవానికి కూడా రెడీగా ఉండటం జరిగింది. అలాగే గుంటూరులో 100 పడకల ఆసుపత్రి కోసం 6.35 ఎకరాలు, కర్నూలులో 30 పడకల ఆసుపత్రి కోసం 5.23 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. అలాగే శ్రీ సిటీ తిరుపతిలో 30 పడకల ఆసుపత్రి ఏపీఐఏసీ ద్వారా భూమిని గుర్తించడం జరిగింది. నెల్లూరులో 100 పడకల ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ గారి ద్వారా భూమిని గుర్తించడం జరిగింది. విశాఖపట్నం 50 సీట్ల ఎంబీబీఎస్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ మంజూరైంది. ఇది 100 పడకల శీలానగర్ ఈఎస్ఐసి ఆసుపత్రికి అనుబంధంగా ఉంటుంది. అలాగే అమరావతిలో 500 పడకల దిత్రిసేని ఆసుపత్రి మరియు 150 బెడెడ్ సూపర్ స్పెషలిస్ట్ పడకలతో కూడిన ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ శంకుస్థాపన ప్రతిపాదన సమర్పించడం జరిగింది. అలాగే చిత్తూరు, బంగారుపాళ్యం, నగరి, గుంతకల్, అనంతపురం, గంగూరు, మచిలీపట్నం, బావులపాడు కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి కేటాయించడం జరిగింది. అలాగే ఈఎస్ఐసి నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 30 కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీ స్థాపనకు ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. అలాగే 57 ప్రస్తుత డిస్పెన్సరీ మౌలిక సదుపాయాల సిబ్బంది మరియు సేవా సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది.
ఈరోజు కార్మికుడు ఆరోగ్యం అలాగే భద్రత కూడా గత ప్రభుత్వం అసలు ఏదైతే థర్డ్ పార్టీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో సేఫ్టీ ఆడిట్స్ చేయవలసిన పరిస్థితుల నెపంలో వాళ్ళందరూ కూడా కనీసం ఒక సంస్థకి ఒక ఫ్యాక్టరీకి కానీ ఇండస్ట్రీకి కానీ వెళ్ళి వాళ్ళు ఈ సేఫ్టీ ఆడిట్లు చేయకుండా కమిషన్ల కోసం కక్కుతుబడి వెనక్కి వెళ్ళిపోయిన వైనం. మరి ఏ రోజు కూడా వాళ్ళు సేఫ్టీ ఆడిట్లు చేయలేదు సరిగ్గా. తద్వారా ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూస్గా గత ప్రభుత్వం చేసిన తప్పుదారుల వల్ల ఫస్ట్ 5-6 నెలల్లో కూడా అనేక యాక్సిడెంట్స్ అవటం. వెంటనే చంద్రబాబు నాయుడు గారు 0 యాక్సిడెంట్స్ అనే నిదానాన్ని తీసుకురండి, ఎక్కడా కూడా యాక్సిడెంట్స్ జరగకూడదు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో త్రాగునీటి కష్టాలు ముదిరాయి. మిషన్ భగీరథన గొంతు తడవని పరిస్థితిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 30 రోజులుగా చుక్క నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన చేపట్టారు. సూర్యాపేట పట్టణంలోని 15 మరియు 19 వార్డులో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. నెల రోజులుగా భగీరథ నీళ్లు సరఫరా కాకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నీళ్లు రావడం లేదంటూ ఇవాళ పెద్ద సంఖ్యలో మహిళలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఫలితం లేదని మహిళలు మండిపడుతున్నారు. ఒక అధికారి వద్దకు వెళ్తే తమకు సంబంధం లేదన్నట్లుగా మరొక అధికారి దగ్గరకు పంపిస్తున్నారని, బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి వార్డుల్లో నీటి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో నిరసనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న సామాన్యుల గోడును పాలకులు ఇప్పటికైనా వింటారా? అధికారులు ఈ నెట్టేసే ధోరణి వేడి ఎప్పుడు శాశ్వత పరిష్కారం చూపుతారో వేచి చూడాలి. నీళ్ళు రావట్లేవన్నా, నెల అవుతుంది. మా నీరు వస్తేనే ఈ రోడ్ ఎక్కాం, మాకు కాలువలు తీయట్లే. చెత్త ముండలు వస్తే ఎవరైనా సరుకులు ఇస్తున్నా చెత్త వేసుకుంటా అంటారు. 2 మూటలు అయితే పైన ఇట్లా కలిగిస్తే కింద వేసిపోతున్నారు అన్న ఆడోళ్ళు. మీరు జీతం తీసుకోవట్లేదంటే నాకు సరుకులు ఇస్తే నేను మీ సరుకులు ఈ మూటలు తీసుకుంటాం. కాలువ తీయన్న అంటే మీరు 100 ఇస్తే కాలువ తీస్తాం. మీకు వాసన వస్తుందా, మాకు వాసన వస్తుందా? అయితే మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారుగా, మీకు జీతం వస్తుంది. మేము ఎందుకు ఇవ్వాలంటే మేము మంచి నీళ్ళకి వచ్చినాం. మాకు నీళ్ళు లేక నెల అయింది, స్నానాలు లేక 10 రోజులు అయింది. అంటే బిందెలు పట్టుకొని రోడ్డు మీద వచ్చినాం. ఏ కౌన్సిలర్ నయం చేయలేదన్నా. వచ్చి 2 గంటలు మొత్తుకొని గొంతు ఆడుతుంది. వచ్చి ఎందుకు మొత్తుకుంటారు? మీ బజార్కి చెప్పట్లేడన్నా. వచ్చి 2 గంటలు అయింది. అన్నా నేను పెద్దగా అయినా మరి మీకు నేను చూసుకుంటా. రోడ్ ఎందుకు ఎక్కిన నాకు చెప్పాలగా కౌన్సిలర్, చెప్పాలి. 2 రోజులు తీసుకొని రోడ్ వేసిన మాట్లాడుతున్నా. ఇలా మూసుకొని ఉంటారు మీరు అందరూ. మరి వాడు ఏమంటారు? మీరు డబ్బులు తీసుకుంటారు, మాకు నీళ్ళు కావాలి. నీళ్ళు వస్తే మేము వాళ్ళ జోలికి పోం. 2 రోజులకి ఒక్కనాడు ఇడిచి పెట్టినా మాకు నీళ్ళు కావాలి. మాకు కావాలి, తేటం కావాలి. వాళ్ళ జోలికి మేము పోమన్నా. అది మా బాధ. నీళ్ళు రాక మాకు చిన్న చిన్న పిల్లలు నాకు కాలువలు ఇవ్వంటే కాలువలు లేవంటారు. 100 రూపాయలు ఇవ్వండి కాలువలు తీస్తామంటారు. మరి మాకు నీళ్ళ కొరకు కమిషన్ కాడికి పోమంటారు. ఏ కమిషన్ కాడికి పోవాలి? మేము ఎక్కడ పోవాలి? ఆయన ఇల్లు ఎక్కడో, ఆయన ఎక్కడో, ఆయన ఎవరో మాకేం తెలుసు? ఇక ఈయనకు చేసిన ఫోన్ ఎత్తుతలేడు. మరి ఎవరిని అడగాలి? అందరూ అడుగు, అక్కడ పో, ఇక్కడ పో, అడిపో, ఈడిపో అంటే ఎవరికై పోవాలి? మేము ఏం చేసారు? వచ్చారు పోలీసు వాళ్ళు, అయ్యేటోళ్ళు నెట్టిరు, బండ్లు పోనిచ్చారు వాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని బండ్లు కూడా అప్పుడు చేసిరు వాళ్ళు. మరి ఎవరిని అడగాలి? మా మీద దాడి చేయడానికి ఇంకొస్తారు అందరూ. ఆ బండ్లు లేకపోతే ఏంటమ్మా, ఎవరమ్మా ఆపడానికి? పోయి కమిషన్ కాడికి పోంటారు. పోయి ఆయన ఏమడగాలి? చెప్పండి, ఎవరిని అడగాలి? ఏ కమిషన్ కాడికి పోయి అడగాలి? ఏ కమిషన్ కాడికి? బజార్లో మా బజార్ 15 వాటికి 6 నెల అయింది నీళ్ళు రాక. మరి ఎవరిని అడగాలి? చెప్పండి. మీరు దోక మేము పోతాం. మమ్మల్ని తీసుకోపోండి ఆడికి. కావాలి, మోడీ సాఫ్ కావాలి. ఈ 2 ముఖ్యం మాకు. ఫోన్ ఎత్తుతలేడు, ఫోనే తీస్తలేడు ఆయన. కౌన్సిలర్ ఫోనే తీస్తలేడు. అదేనో వాడు కనీసానికి నెలకి మాకు ఇబ్బంది. అదే నిన్ను మటన్ కూడా వచ్చిన మటన్ చూడొచ్చు, నా బెడ్ చూడు, నా అవతారం చూడు. కనీసాన్ని నేను కూడా లేకపోతున్నాడు. ఇక నీకు అన్ని సాయం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడిండు. ఏం చేస్తా? ఏది అధికారులు ఎవరు లేడు. అసలు వాడు కౌన్సిలర్ లేడు, వాడు కౌన్సిలర్ రాలే.
మనం పట్టుకొని 2 గంటల ధర్నా చేస్తున్నాం మేము ధర్నా చేస్తున్నాం. మా మున్సిపల్ కౌన్సిలర్ వస్తారో వార్డు మెంబర్ వస్తారో ఎవరు వస్తారు ఇక. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. ప్రజా సమస్యలు వినాల్సిన ఎమ్మెల్యే ప్రశ్నించిన గొంతు నొక్కేసే ప్రయత్నం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సమస్య చెప్పుకోవడానికి వచ్చిన సొంత పార్టీ కార్యకర్తని పోలీసులు ఈడ్చుకు వెళ్లడం నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. సింగనమల నియోజకవర్గంలోని కనంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిని కలిసేందుకు ఒక కుటుంబం ప్రయత్నించింది. తమకున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి సదరు కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి ప్రశ్నించేందుకు నిలదీశారు. సొంత పార్టీ కార్యకర్తను కూడా చూడకుండా ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సదరు కార్యకర్తను పోలీసులు అక్కడి నుంచి ఈడ్చి పారేస్తూ బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నమ్మిన పార్టీ నేత వద్దకు వస్తే సమస్యలు తీరుతాయని ఆశించిన ఆ కార్యకర్తకు చివరికి అరెస్ట్ రూపంలో చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే తీరుపై నియోజకవర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో నర్మదా నదిపై ఉన్న బర్క్ జలాశయంలో బోటు బోల్తా పడిన ఘటనలో 28 మందిని రక్షించగా 9 మంది మృతదేహాలు వెలికితీశారు. ఈ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు పర్యాటకులు హాహాకారాలు చేస్తున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. బోట్లోకి నీరు వస్తుండటంతో వారు భయాందోళన గురైన దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. బోటు భారీ కుదుపులకు గురైన సమయంలో సిబ్బంది అందులో ఉన్న వారికి లైఫ్ జాకెట్లు ఇవ్వడానికి మూటలు విప్పుతున్నారు. బోట్ ఎక్కగానే పర్యాటకులకు లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని ప్రమాదం నుంచి బయటపడిన వారు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి ముందు మరీనా అనే మహిళ తన కుమారుడు త్రిషాన్ను పొదివి పట్టుకుని ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బోటు మురిగిపోయిన అనంతరం వారి మృతదేహాలను బయటకు తీసిన సమయంలోనూ ఆమె తన బిడ్డను అలాగే పట్టుకుని ఉండడం చూపాలను కంటతడి పెట్టించింది. ఆమె భర్త ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనా స్థలంలో భారీ వర్షం కురుస్తుండటంతో శుక్రవారం సాయంత్రం గాలింపు చర్యలు నిలిపివేసి తిరిగి శనివారం ఉదయం 5 గంటలకు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సహాయక బృందాలకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు 6 గంటల 40 నిమిషాల వరకు బయలుదేరలేదని బాధితులు ఆరోపించారు. అయితే తమ వాహనం పాడవడం వల్లే ఆలస్యమైందని సహాయక సిబ్బంది పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక మత్స్యకారులు, రైతులు 15 మందికి పైగా పర్యాటకులను రక్షించారు. అనంతరం 7 గంటల సమయంలో సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్రూయిజ్ కార్యకలాపాలు, మోటార్ బోట్ సేవలు, వాటర్ స్పోర్ట్స్ నిలిపివేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. క్రూయిజ్ పైలట్ మహేష్ పటేల్, సహాయకుడు చోటేలాల్ గోండ్, టికెట్ కౌంటర్ ఇన్ఛార్జ్ బ్రిజేంద్రను విధుల నుంచి తొలగించారు. బోట్ క్లబ్ మేనేజర్ సునీల్ మరావిని సస్పెండ్ చేశారు. దుబ్బాకలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం రణరంగంగా మారింది. రైతుల సమస్యలపై అధికారులను నిలదీస్తూ స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన మైకును నేలకేసి కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైతుల పక్షాన్ని నిలబడి అధికారుల తీరును తప్పుబడుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధర్నాకు దిగారు. రైతుల పక్షాన్ని నిలబడి అధికారుల తీరును తప్పుబడుతూ ప్రభాకర్ రెడ్డి ధర్నాకు దిగడంతో రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులను తక్షణమే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాపాలన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా అధికారులు పదే పదే అడ్డు తగలడం లేదా మైక్ కట్ చేయడంతో ఆయన సహనం కోల్పోయారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ప్రసంగిస్తున్న మైకును ఒక్కసారిగా నేలకేసి కొట్టి తన నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభా ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హెచ్చరించారు. మరోవైపు ఈ ఘటనతో అధికార ప్రతిపక్ష వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అయితే బలమైన ఆశయం ఉంటే అసాధ్యమైంది ఏదీ లేదని మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. గత చరిత్రను ఉదాహరిస్తూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ తన ప్రభావాన్ని చాటుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్లో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నంలో భాగంగా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాజకీయ అనుభవం లేని అనామకులు సైతం ఘన విజయం సాధించారని ఆమె గుర్తు చేశారు. అదేవిధంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు కూడా సాధారణ కార్యకర్తలు అనామకులు సైతం ఎమ్మెల్యేలుగా గెలిచి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని, ఖచ్చితంగా తాము చరిత్రను సృష్టిస్తామని ఆమె కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఓటమికి కుంగిపోకుండా మళ్లీ ప్రజల్లోకి వెళ్లి పార్టీ జెండాను రెపరెపలాడిస్తామని కవిత స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా నేతలు, కార్యకర్తలు ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల వద్దకు వెళ్ళి గెలవాలనుకుంటున్నాం. ఒకనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అనామకులు గెలిచారు. ఇంకొకనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు అనామకులు గెలిచారు. ఎప్పుడైనా ఒక కొత్త రెవల్యూషన్ వచ్చినప్పుడు ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ రెవల్యూషన్ ఇప్పుడు మేము కరెక్ట్గా చరిత్రలో సరైనటువంటి మలుపులో నిలబడి ఉన్నాం. చరిత్ర సృష్టిస్తామనేటటువంటి విశ్వాసం మాకున్నది. థ్యాంక్ యూ. మేడం, కేసీఆర్ టీఆర్ఎస్ లాంచ్ చేసినప్పుడు ఇది ఫక్తు రాజకీయ పార్టీ కాదు అని అన్నాడు. తర్వాత హీ సెడ్ ఎస్ వీఆర్ ఏ పొలిటికల్ పార్టీ. నో, మీరు జాగృతి స్టార్ట్ చేసినప్పుడు ఇట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ ఏ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు ఇట్ హెస్ ఎస్కలేటెడ్ ఇన్ టు ఏ పొలిటికల్ పార్టీ. నో, దిస్ షోస్ your party falls in a clear pattern within the family to develop two centers of power right in the bud. How do you react to this? Well, you are very wrong. I am sorry to say that, because I was suspended from BRS party without even being asked for an explanation. For any political party that is run under the Constitution of India, it is my democratic right to be at least given a show cause notice asking for whatever I have done or whatever I have commented or whatever reasons. See, there are other people right now, like Mr. XMLA, Mr. Rohit Reddy. He's in various cases. He's only been given a show cause notice. అంటే ఒక రాజ్యాంగబద్ధంగా నడిచేటటువంటి పార్టీలో ఎవరన్నా తప్పు చేసినారు అనుకుంటే సస్పెండ్ డైరెక్ట్గా చేయడం అన్నది కరెక్ట్ కాదు. పొలిటికల్ నోటీస్ ఇవ్వాల్సింది. ఇవాళ ఎక్స్ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు షో కాజ్ నోటీస్ ఇచ్చిర్రు. మరి నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు, నన్ను అయితే డైరెక్ట్గా సస్పెండ్ చేసిండ్రు. ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిందో, ప్రజా జీవితంలో ఉండాలనుకునే ఒక వ్యక్తిగా నాకు తెలుసు ఈ రాష్ట్రంలో బీజేపీ ఎన్నటికీ మేలు చేయదు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నటికీ మేలు చేయదు. ఎందుకంటే మొత్తం ఉన్న తెలంగాణ ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్. 2004లో పొత్తు పెట్టుకొని 2014 దాకా సాగదీసి 1200 మందిని చంపిందే కాంగ్రెస్. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో కూడా గోస తప్ప ఇంకోటి లేదు. సో నాకు కాంగ్రెస్ ఆప్షన్ కాదు, బీజేపీ ఆప్షన్ కాదు. మరి నేను ప్రజా జీవితంలో ఉండాలనుకునే వ్యక్తిగా నేను ఒక పొలిటికల్ అవుట్ఫిట్ పెట్టుకొని ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తూ ఉన్నా. సో ఇది రెండు కనెక్టెడే కదా అని మీరు మాట్లాడితే అది చాలా తప్పండి. మీ ప్రశ్న తప్పని నేను చాలా వినయపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను వద్దనుకున్నది. నేను మాత్రం నా తెలంగాణ ప్రజల దగ్గరికి, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నా. వాళ్ళు ఆదరిస్తారో మరి నన్ను ఏం చేస్తారో అది ప్రజల ఇష్టం, వారికే వదిలేస్తాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ కు తలమానికంగా భావించే ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు ప్రయాణికుల పాలట మృత్యుపాసంగా మారుతోంది. గత 10 ఏళ్ల గణాంకాలు పరిశీలిస్తే భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వేగంగా వెళ్లడమే కాదు, ప్రాణాలను కూడా అంతే వేగంగా గాల్లో కలిపేస్తున్న ఈ రహదారిపై ప్రమాదాల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. నగరం చుట్టూ ఉన్న 158 కిలోమీటర్ల ఈ ఔటర్ రింగ్ రోడ్పై గడిచిన 10 ఏళ్లలో జరిగిన ప్రమాదాల సంఖ్య అక్షరాల 10,000 మార్కును దాటేసింది. అధికారిక లెక్కల ప్రకారం 10 ఏళ్ల కాలంలో మొత్తం 10,666 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అంటే ఏడాదికి సగటున 1000కి పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి వేగం, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నిలపడం మరియు టైర్లు పేలిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఘోరాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు. గడిచిన కొద్ది రోజులుగా ఓఆర్ఆర్పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికుల్లో భయం నెలకొంది. ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్ని నిబంధనలు పెడుతున్నా ప్రమాదాల జోరు మాత్రం ఆగడం లేదు. ఔటర్ రింగ్ రోడ్పై ప్రయాణించే వారు తమ వేగాన్ని నియంత్రించుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటి వరకు ఐపీఎల్ 2026 సీజన్లో ఎంఎస్ ధోని ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇక రోహిత్ శర్మ మొదట్లో కనిపించిన గాయం వల్ల గత 4 మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. ఇవాళ చెపాక్ వేదికగా సిఎస్కే ముంబై మ్యాచ్ జరగనుంది. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు కలిసిన వీడియోలు వైరల్ అయ్యాయి. వారితో పాటు సూర్యకుమార్ యాదవ్ చేత కలిశాడు. ఈ క్రమంలో ధోని, రోహిత్ బరిలోకి దిగుతారా లేదా అనేది అభిమానుల్లో నెలకొన్న సందేహాలను ఆయా జట్ల కోచ్లు నివృత్తి చేశారు. ముంబై ప్రధాన కోచ్ మహేల జయవర్ధని, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పందించారు. ఎంఎస్ ధోని బాగున్నాడు, తప్పకుండా మ్యాచ్లు ఆడతాడు. అయితే ఇవాళ ముంబైతో బరిలో దిగుతాడా అనేది ఇప్పుడే చెప్పలేను. గాయం నుంచి కోలుకున్న తీరు బాగుంది. అతడి బ్యాటింగ్, కీపింగ్ నైపుణ్యంపై మాకు ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికీ అతడికి మంచి రన్నింగ్ పవర్ ఉంది అని బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తెలిపాడు. 44 ఏళ్ల ధోని దాదాపు ప్రతి మ్యాచ్ సమయంలోనూ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అయితే గాయం తిరగబెట్టడంతో కొన్ని మ్యాచ్లకు దూరం అవుతాడని ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే సిఎస్కే ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రోహిత్ శర్మ గాయం నుంచి కోరుకున్నాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు. రోజు మెడికల్ టీం పర్యవేక్షిస్తోంది. మ్యాచ్ సమయానికి ఎలా ఉంటాడనేది గమనిస్తాం. అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. అతని విషయంలో మెడికల్ టీం ఏం చెప్తే అదే పాటిస్తాం అని ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధన్ వెల్లడించారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సిఎస్కే 7వ స్థానంలో ఉంది. 8 మ్యాచ్లు ఆడిన చెన్నై 3 విజయాలు నమోదు చేసింది. ఇక ముంబై ఇండియన్స్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ముంబై 8 మ్యాచ్లు ఆడి కేవలం 2 గెలిచింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ప్రతి మ్యాచ్ కీలకమే. రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ స్పిరిట్, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశం తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను స్వయంగా దర్శకుడు సందీప్ వెల్లడించారు. ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం అందించబోతున్నారు. ప్రభాస్ను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్న స్పిరిట్ మూవీకి సంబంధించి ప్రతి చిన్న విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే తన సినిమాల్లో పాటలకు, సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సందీప్ రెడ్డి వంగ ఈసారి అనంత శ్రీరామ్ కలం నుంచి వచ్చే లోతైన సాహిత్యాన్ని నమ్ముకున్నారు. అనంత శ్రీరామ్ ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ పాటలకు ప్రాణం పోశారు. ఇప్పుడు స్పిరిట్ వంటి హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో ఆయన సాహిత్యం ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందోనని సంగీత ప్రియులు ఆసక్తికి ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో 25వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. సందీప్ రెడ్డి వంగ టేకింగ్, ప్రభాస్ మేక్ ఓవర్, దానికి తోడు అనంత శ్రీరామ్ సాహిత్యం తోడవడంతో స్పిరిట్ మ్యూజికల్ గా కూడా గూస్ బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. అనంత్ శ్రీరామ్ గారు మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఒక రేర్ పోయట్ అని నా ఫీలింగ్, ఒక రేర్ కవి. బికాస్ హిస్ అండర్స్టాండింగ్ ఆన్ వేరియస్ ఎమోషన్స్ ఇస్ వెరీ డీప్. అండ్ నాకు అది ఆయనతో వర్క్ చేస్తున్న ప్రాసెస్ లో అర్థమైంది. అండ్ హెస్ బికమ్ అ గుడ్ ఫ్రెండ్ టు మీ ఇన్ దిస్ ప్రాసెస్, రైటింగ్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి టు స్పిరిట్. సో నౌ అనంత్ శ్రీరామ్ గారు అనంతంది MLC కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నారు విత్ హిస్ సాంగ్స్. ఈస్ గోయింగ్ టు ప్లే అండ్ సింగ్ హిస్ సాంగ్స్. So MLC ante music, literature and comedy, and I think in various parts of the United States is going to start very soon. Meeru andaru tappakunda participate cheyandi, don't miss the show. And Anand Ram garu, I wish you all the very best. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రానున్న వారణాసి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడు పంచుకుంటారని ఆసక్తిగా ఉన్నారు. కొంచెం విరామం దొరికిన విదేశాలకు వెళ్లే మహేష్ ఇటీవల జర్మనీ వెళ్లడంతో పర్సనల్ టూర్ అని అందరూ భావించారు. కానీ వారణాసి ట్రైనింగ్ లో భాగంగా వెళ్ళినట్లు మహేష్ పంచుకున్న ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో ఉన్నారు. అక్కడ ఆయన ఫిట్నెస్, వెల్నెస్ నిపుణులు డాక్టర్ హ్యారీ కోనిక్ పర్యవేక్షణలో కఠినమైన శిక్షణ పొందుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మహేష్ స్వయంగా తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్రెక్కింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటూ వారణాసి కోసం సిద్ధమవుతున్నట్టు క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ ప్రేక్షకులను ఆకర్షించే లక్ష్యంగా రాజమౌళి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వారణాసి సినిమాతో మరిన్ని కొత్త మార్కెట్లను కొలగొట్టాలనే ప్రణాళికల్ని చిత్ర బృందం సిద్ధం చేసింది. ముఖ్యంగా దక్షిణ అమెరికాతో పాటు లాటిన్ అమెరికా దేశాల మార్కెట్లపైన గురిపెట్టినట్లు తెలుస్తోంది. వారణాసి కథ కూడా పలు దేశాలతో ముడిపడినది కావడం, కథానాయకుడు ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు కావడంతో మరిన్ని కొత్త దేశాలకు, కొత్త మార్కెట్లకి ఈ సినిమాను తీసుకెళ్లాలనే ప్రణాళికలు రచించిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.